నా పేరు వినయ్ కుమారు. ఈ 1954 నుంచి ఒక్క అడుగు నుంచి మా శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ గారు ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేశారు. 94లో చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు అవి కంటిన్యూ చేశారు. దాని తర్వాత 2022లో మా డాడీ చనిపోయిన తర్వాత రాజ్ కుమారు, మేము, సందీప్ రాజు అందరం కలిసి 2 సంవత్సరాల నుంచి వినాయకుడిని తయారు చేస్తున్నాము. మళ్ళీ ఈ యొక్క వినాయకుడిని మా తమ్ముడు వాళ్ళంతా కలిసి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము శక్తి మహాగణపతి వినాయకుడు ఈ సంవత్సరం వినాయకుడిని నిలబెట్టాము. పోలీసు వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, వాటర్ బాక్స్ వాళ్ళు అందరూ ఈ యొక్క వినాయకునికి సపోర్ట్ ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా అందరు కలిసి అందరి సహకారంతో ఇంత పెద్ద వినాయకుడిని తయారు చేస్తున్నాము అని వినాయకుని పని చేసేవాళ్ళు నరసయ్య టీము, మన వెల్డర్ టీం, మన పెయింటర్ వాళ్ళందరూ కలిసి ఒక 300-400 మంది ఇక్కడ వచ్చి ఇంత పెద్ద వినాయకుడిని తయారు చేశారు. ఈ యొక్క పండుగ వచ్చి 7వ తారీఖు పండుగ, 17వ తారీఖు నిమజ్జనం. ఈ యొక్క నిమజ్జనము 17వ తారీఖు పొద్దున ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2 గంటల వరకు నిమజ్జనం అయిపోవాలని పోలీసు వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ గెస్ట్ ఇంకా తెలిస్తే ఈ సంవత్సరం 5,000 మంది వాలంటీర్లు ఉంటారు. వాలంటీర్లు, మన బస్తీ పిల్లలు, మళ్ళీ బస్తీ ప్రజలు అందరు కలిసి వాలంటీర్ చేస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు కూడా వాలంటీరు బస్సుకి ఇక్కడ నిలబడి పబ్లిక్ని తొందర పంపిస్తుంటారు. పోలీసు వాళ్ళు అందరు కలిసి ఇక్కడ సహకారం ఇస్తారు. అంతే అందరూ ప్రతి ఒక్కరు బందోబస్తు చేస్తారు. థ్యాంక్ యూ అన్న.